నమస్తే ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ శర్మ. స్వాగతం మన యూట్యూబ్ ఛానల్ శర్మ వేదిక్ ఎస్ట్రాలజీ. పరాశర పద్ధతి ప్రకారం మనం ఎస్ట్రాలజీలోని ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంటాం. ప్రస్తుతం మనం మ్యారేజ్ ఎస్ట్రాలజీ మీద ఒక సిరీస్ కింద మనం ఒక 50 వీడియోస్తో పాటు డిస్కస్ చేస్తాం. వేరియస్ టాపిక్స్ మ్యారేజ్ సంబంధించింది. అదే క్రమంలోని ఈరోజు మనం ఏంటంటే లవ్ మ్యారేజ్కి కావాల్సిన కాంబినేషన్స్, పర్మిటేషన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. మ్యారేజ్ అనే సరికల్లా అన్నిటికంటే ఫస్ట్ మనం 7th హౌస్ చూడాలి. ఎందుకంటే మన రాశి చక్రంలోని 7th హౌస్ మన తాలూకా లైఫ్ పార్ట్నర్ కానీ, బిజినెస్ పార్ట్నర్ కానీ తన గురించి మనకి చెప్తుందన్నమాట. సో 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అన్నిటికంటే మనం 7th హౌస్ చూడాలి. 7th హౌస్ తర్వాత మ్యారేజ్కి ఏంటంటే శుక్రుడు, గురుడు వీళ్ళిద్దరు కారకులు. పురుష జాతకుడికి శుక్రుడు, స్త్రీ జాతకుడికి ఏమని గురుడు, వీళ్ళు కారకులు. కాబట్టి గురువుని, శుక్రుని కూడా మన జాతక చక్రంలో ఎటువంటి పొజిషన్లో ఉండాలో చూడాలి. నెక్స్ట్ ఏంటి అంటే మూన్ ఏంటంటే ఇమోషన్స్ తాలూకు కారకుడు. లవ్ అన్నది ఏంటంటే ఒక ఇమోషన్ కాబట్టి మన మూన్ తాలూకా పొజిషన్ కూడా జాతక చక్రంలో చూడాలి. దీంతోపాటు మనం 5th హౌస్ చూడాలి. ఎందుకంటే హౌసెస్ ప్రకారం చూస్తే 5th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ రిలేషన్షిప్స్, అంటే ప్రేమ సంబంధాల గురించి చెప్పేదే 5th హౌస్. సో ఆ భావం కూడా మనం చూడాలి. వీటన్నిటిలోని అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ లవ్ మ్యారేజ్కి వచ్చేసరికల్లా ఏంటి అంటే మూన్ అనమాట. అంటే చంద్రుడు కరెక్ట్ అయిన పొజిషన్లో ఉండి, చంద్రుడు శుభగ్రహాలతో కానీ కూడి ఉంటే, శుభగ్రహాల దృష్టి ఉంటే, చంద్రుడు మంచి హౌస్లో కానీ ఉంటే లవ్ మ్యారేజ్కి అన్ని విధాల అది చాలా మంచిది. అంటే ఆ జాతకుడు లవ్ చేస్తారు, లవ్ చేసిన లవ్ సక్సెస్ అవుతుంది, లవ్ సక్సెస్ అయ్యి లవ్ని మ్యారేజ్ కూడా కన్వర్ట్ చేస్తారనమాట. ఆ లవర్స్ ఇద్దరు కలిసి వాళ్ళ లవ్ని వాళ్ళ మ్యారేజ్ కింద కన్వర్ట్ కూడా చేస్తారనమాట. సో అన్నిటికంటే ఫస్ట్ మనం మూన్ గురించి మాట్లాడదాం. మూన్ ఏంటంటే మనకి శుక్లపక్ష దశమి తర్వాత నుంచి కృష్ణపక్ష పంచమి దాకా ఈ 15 రోజులు ఆన్ అండ్ యావరేజ్ మూన్ బలశాలి, చంద్రుడు బలశాలి, పక్షబలి అంటారు చంద్రుడిని. తక్కిన 15 రోజులు ఆయనకి బలం ఉండదు. సో అన్నిటికంటే ఫస్ట్ మనం మూన్ చూడవలసిందంటే ఆ తిథిలో మూన్ ఉందా లేదా, అంటే ఆ చంద్రుడు ఉండే తిథి మనం చూసుకోవాలన్నమాట. అంటే జాతకుడు పుట్టిన తిథి చూసుకోవాలి ఫస్ట్. అది రెండోది, చంద్రుడితో పాటు సూర్యుడు కానీ శని కానీ ఉండకూడదు. ఎందుకంటే సూర్యుడు, శని వీళ్ళిద్దరూ సెపరేటివ్ ప్లానెట్స్ అన్నమాట. అంటే వీళ్ళు ఎవరితో కలిసి ఉంటే వాళ్ళ రిలేషన్స్ వీళ్ళు బ్రేక్ చేస్తారు. వీళ్ళు ఎవరి వైపు దృష్టి వేస్తే వాళ్ళ రిలేషన్స్ బ్రేక్ చేస్తారు. సూర్యుడికి 7th దృష్టి ఉంది, శనికి 3, 7, 10 3 రకాల దృష్టిలు ఉన్నాయి. అందులో 7 అన్నిటికంటే పవర్ఫుల్ దృష్టి అనమాట. శని ఏంటంటే కలిసి ఉండేదానికంటే చూస్తేనే ఎక్కువ నష్టం చేస్తారు శని. అందుకే ఏంటంటే మనకి చంద్రుడి మీద ఎటువంటి దృష్టి శనిది పడకూడదు, ప్లస్ శని చంద్రుడితో కలిసి ఉండకూడదు, ప్లస్ సూర్యుడితో కూడా శని వైపు చూడకూడదు, చంద్రుడి వైపు చూడకూడదు, చంద్రుడితో కలిసి ఉండకూడదు. మనం అది చూడాలి. నెక్స్ట్ ఏంటంటే చంద్రుడు కానీ మన జాతక చక్రంలో 4th హౌస్, 12th హౌస్, 8th హౌస్, చతుర్థ భావం, అష్టమ భావం, ద్వాదశ భావంలో కానీ ఉంటే చంద్రుడు చాలా వీక్ అయిపోతాడు. అది మంచి పొజిషన్ కాదు. కాబట్టి ఈ హౌసెస్లో ఉన్న అక్కడ లవ్ కుదరడానికి, ఒకవేళ లవ్ కుదిరినా అది మ్యారేజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అసలు లేవని మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి సూర్యుడితో పాటు కానీ చంద్రుడు ఉంటే చంద్రుడు అస్తమించేస్తారు. కాబట్టి చంద్రుడికి అసలు బలం అన్నది ఉండదు. అందుకే ఏంటంటే చంద్రుడు సూర్యుడితో కలిసి ఉండకూడదు ఒకే రాశిలోని. జనరలీ ఏంటంటే 12 డిగ్రీస్లోని చంద్రుడు అస్తమైపోతాడు. కానీ చంద్రుడు ఒకవేళ ఒకే ఇంటిలో కలిసి ఉన్న యుతి కూడా చంద్రుడికి సూర్యుడితోటి మంచిది కాదు. కాబట్టి యుతి కూడా ఉండకూడదు. చంద్రుడు ఏంటంటే మనకి వృషభ రాశి, కర్క రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి, ఈ 6 రాశుల నుంచి ఏ రాశిలోనైనా కానీ చంద్రుడు ఉంటే తను బలశాలి అని మనం చెప్పవచ్చు అన్నమాట. అది కాకుండా హౌసెస్ ప్రకారం మనం చూస్తే చంద్రుడు ఏంటంటే 9th హౌస్ అన్నిటికంటే మంచి పొజిషను, దాని తర్వాత 5th హౌస్ దానికంటే కొంచెం తక్కువ, దాని తర్వాత 10th హౌస్, 7th హౌస్, 1st హౌస్లోని కానీ చంద్రుడు ఉంటే, హౌస్ ప్రకారం చూస్తే, భావాల ప్రకారం చూస్తే ఈ భావాల్లోని చంద్రుడు చాలా మంచివాడు. ఈ లవ్ మ్యారేజ్లోని శుక్రుడు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే శుక్రుడు ఏంటంటే లవ్ చేయడానికి కావాల్సిన ఉత్సాహం ఇచ్చేవాడు శుక్రుడు అనమాట. ఎందుకంటే శుక్రుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే టెంపరీ హ్యాపీనెస్ ఇచ్చేవాడు. ఈ లవ్ అనేది ఏంటంటే ఒక టెంపరీ హ్యాపీనెస్, ఇది పర్మనెంట్గా ఉండదు.
ఎందుకంటే లవ్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ హ్యాపీనెస్ తగ్గిపోతుంది. సో ఎక్కడైతే పర్మనెంట్ హ్యాపీనెస్ ఉంటుందో, పరమానందం అంటాం, దానికి కారకుడు గురువు. ఎక్కడైతే క్షణిక అంటే కొన్ని రోజుల గురించి, కాస్త సమయం గురించి సుఖం మనం చూస్తాం, దానికి కారకుడు శుక్రుడు. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే శుక్రుడు మంచి పొజిషన్లో కానీ ఉంటే అప్పుడు తను జాతకుడి మీద లవ్ చేయడానికి కావాల్సిన ఉత్సాహం ప్రొవైడ్ చేస్తాడు. అప్పుడు జాతకుడు ఏం చేస్తాడంటే లవ్ చేస్తాడు. చేసి శుక్రుడు కానీ పవర్ఫుల్గా ఉంటే దాన్ని ఎంజాయ్ చేయడానికి, ఆ మెటీరియల్ ప్లెజర్స్ గురించి తను ఆ లవ్ని మ్యారేజ్ కింద కన్వర్ట్ చేసేస్తాడు. కాబట్టి శుక్రుడు కూడా మంచి పొజిషన్ ఉండాలి. అయితే ఇది కేంద్ర స్థానాల్లో ఉంటే శుక్రుడు చాలా మంచిది. అదే శుభగ్రహంతో కలిసి ఉంటే శుక్రుడికి మంచిది. ఎవరు శుభగ్రహం వారంటే ఇక్కడ మనకి గురుడు వస్తాడు. సో గురుడు శుక్రుడు కలిసి ఉంటే శుక్రుడికి చాలా మంచిది. అలాగే 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో ఉండకూడదు శుక్రుడు, లేకపోతే మంచిది. అయితే కొంచెం మంది జాతకుల్లోని మాత్రం వాళ్ళు ఏం చెప్తారంటే 8th హౌస్ ఉన్నా పర్వాలేదంటారు శుక్రుడికి. అందుకు ఓవరాల్ ఏంటంటే న్యాయంగా చూడండి, మనం 2nd హౌస్, 5th హౌస్, 8th హౌస్, 11th హౌస్, ఈ 4 హౌసులు శుక్రుడికి చాలా మంచిది. అయితే ఇవన్నీ మనం చూసాం. చంద్రుడు కరెక్ట్గా ఉన్నాడా లేదా, చంద్రుడి మీద ఏమని సూర్యుడు శని దృష్టి ఉందా లేదా, చంద్రుడు అస్తమించటం లేదు కదా, పక్షబల అయ్యి ఉన్నాడు కదా, స్థిర రాశిలో చంద్రుడు ఉన్నాడు కదా, ఇవన్నీ చూసిన తర్వాత శుక్రుడు గురువు కరెక్ట్ అయిన పొజిషన్లో ఉన్నారా లేదా, వాళ్ళు కానీ బ్యాడ్ హౌసెస్లో వెళ్ళిపోలేదు కదా, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఆ లవ్ అన్నది రిలేషన్లో కన్వర్ట్ అవుతుందా అవ్వదా. ఎందుకంటే లవ్ చేయడం మీరు ఇవన్నీ ఉన్నాయంటే లవ్ చేస్తాడు జాతకుడు, ఆపోజిట్ సెక్స్తో లవ్ చేస్తాడు అని కంపల్సరీ చెప్పింది. కానీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తుందంటే జాతకుడు లవ్ మ్యారేజ్ చేస్తున్నాడా లేదా. సో ఫస్ట్ లవ్ చేస్తున్నాడా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకుంటున్నాడా లేదా, ఆ మ్యారేజ్ చేసుకుంటున్నాడా లేదా అన్నదానికి వీటన్నిటికీ ఒక రిలేషన్షిప్ క్రియేట్ అవ్వాలి. ఎవరికి, లగ్నంకి, చంద్రుడికి, పంచమ భావంకి, సప్తమ భావంకి, దాంతో ఏకాదశ భావంకి, అంటే 1st హౌసు, దాంతో 5th హౌసు, 7th హౌసు, 11th హౌస్ అండ్ మూన్, ఈ ఐదుడికి ఏదో ఒక రిలేషన్ తయారవ్వాలి. అప్పుడే అవుతుందన్నమాట. ఆ రిలేషన్లో కానీ ఒకవేళ చంద్రుడితో పాటు గురువు కానీ శుక్రుడికి కానీ మంచి రిలేషన్షిప్ కుదిరిందంటే 100% లవ్ మ్యారేజ్ అవుతుంది అని మనం కళ్ళు మూసుకుని చెప్పవచ్చు. అయితే ఈ సప్తమ భావంలోని ఏంటంటే ఒకవేళ శుభగ్రహం లేకపోతే, గ్రహం లేకపోవడం మంచిది. ఒక్కొక్కసారి ఏంటంటే సప్తమ భావంలో అసలు గ్రహమే ఉండదు. చాలామంది అడుగుతుంటారు, నాకు 7th హౌస్లో గ్రహమే లేదండి, సో ఎలా ఉంటుంది దాని ప్రభావం మంచిదే. ఎందుకంటే సప్తమ భావంలో అయితే గురుడు ఉండాలి, లేకపోతే శుక్రుడు ఉండాలి, లేకపోతే ఏ గ్రహాలు ఉండకూడదు. అది మంచి పొజిషన్ అన్నమాట. అంతేకాని సప్తమ భావంలో కానీ శని వెళ్ళిపోయినా, కుజుడు వెళ్ళిపోయినా, సూర్యుడు వెళ్ళిపోయినా, రాహుకేతులు వెళ్ళిపోయినా అది మంచిది కాదు. సో ఈ విధంగా మనం రాశి చక్రంలోని మన ఈ హౌసెస్ పొజిషన్ గురించి మాట్లాడడం. ఈ హౌసెస్ మంచివి, ఈ హౌసెస్ మంచిది కాదు, ఏ ప్లానెట్స్ దీనికి కారకులు, వాళ్ళు ఎటువంటి పొజిషన్ ఉంటే మంచిది, చంద్రుడు ఎలాగ ఉంటే మంచిది అనేసి వీటన్నిటికీ ఒక సంబంధం కూడా ఉండాలి మనం చూసాం. అయితే సంబంధం ఏంటి అయితే యుతి ఉండాలి, అంటే 2 గ్రహాలు కలిసి ఉండాలి. మంచి గ్రహాలు కలిసి ఉంటే అది యుతి సంబంధం అవుతుంది. లేదు అంటే దాన్ని ఇంగ్లీష్లో మనం కంజంక్షన్, లేదంటే ఆస్పెక్ట్, దృష్టి అంటే ఏంటంటే చంద్రుడిని గురుడు చూడడం కానీ, చంద్రుడిని శుక్రుడు చూడడం కానీ, దాని యుతి అంటాం. సో అటువంటి సంబంధం ఒకటి ఉండాలి, సంబంధం మంచిదయ్యి ఉండాలి చెప్తున్నాను. సో యుతి సంబంధం ఏంటి, లేదంటేనేమని పరివర్తన, అంటే తన రాశి అంటే గురుడు రాశిలో చంద్రుడు రాశిలో గురువు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు పరివర్తన చేసి వాళ్ళు సంబంధం చేశారు అనమాట. వాళ్ళు అంటే మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ చేసుకున్నారు రాశిని, వాళ్ళ హౌసెస్ అని. అంటే చంద్రుడి ఇంట్లో కర్క రాశిలో శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు రాశిలోనేమని చంద్రుడు ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరు హౌసెస్ మార్చుకున్న వాళ్ళకు రిలేషన్షిప్ అక్కడ డెవలప్ అయింది అనమాట సంబంధం. సో ఇటువంటి సంబంధం ఉండాలి. అయితే రాశి చక్రంతో పాటు దీనికి ప్రీవియస్ వీడియోలో నేను నవాంశ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అన్నది డిస్కస్ చేశాను మ్యారేజ్ గురించి. ఒకవేళ మీరు చూడకపోతే నేను ఇక్కడ లింక్ ఇస్తున్నాను, ఆ మ్యారేజ్ తాలూకా వీడియోని మీరు చూడవచ్చు. D9 చార్ట్ గురించి నవాంశ మ్యారేజ్లో ఇంపార్టెన్స్ ఏంటి అన్నది ఆ వీడియోని మీరు చూడవచ్చు. సో ఇప్పుడు మనం రాశి చక్రంలోని లవ్ మ్యారేజ్ గురించి డిసైడ్ చేసినప్పుడు ఈ పర్ముటేషన్ కాంబినేషన్స్ అన్ని హౌసెస్
అన్ని గ్రహాలు చూసిన తర్వాత మనం అప్పుడు నవాంశ చూడాలి. ఎందుకంటే మ్యారేజ్కి నవాంశ చాలా ఇంపార్టెంట్. ఈ రాశి చక్రంలో ఏ సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తున్నదో అదే సిచ్యువేషన్ కానీ నవాంశలో కనిపిస్తే మనం 101% స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చు ఇది జరుగుతుంది. కానీ ఒకవేళ నవాంశంలోని పొజిషన్స్ బాగుండి రాశిచక్రం కొంచెం తక్కువైనా, లేదంటే రాశిచక్రంలో 100% ఉండి నవాంశంలో కొంచెం తక్కువైనా అప్పుడు మనం యావరేజ్గా చెప్తాం అనమాట. అంటే 100% గ్యారంటీ అనుకోండి, మనం రాశిచక్రం చూస్తే లవ్ మ్యారేజ్ అవుతుంది. నవాంశ చూసాం, నవాంశలో మనకి 50% గ్యారంటీ వస్తుంది. అంటే మనం 75% గ్యారంటీ అని చెప్పవచ్చు. ఈ విధంగా అంటే ఒక అప్రాక్సిమేషన్ ఇస్తున్నాం. ఇలా మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేయలేము, బట్ ఒక అప్రాక్సిమేషన్ ఇస్తాం. ఏంటంటే ఈ విధంగా మనం డిసిజన్ తీసుకోవాలి అక్కడ. అయితే ఈ రాశిచక్రం చూసిన తర్వాత, నవాంశ చూసిన తర్వాత మనం ఇంకో ఫ్యాక్టర్ చూడాలి. ఏంటంటే దశ భుక్తి అంటే అంతర్దశ. అంటే జాతకుడు ఎవరి జాతకం అయితే మన దగ్గర వచ్చిందో తనకి ఎటువంటి దశ నడుస్తున్నది. ఎందుకంటే ఇవన్నీ కరెక్ట్గా ఉండి సపోజ్ కుజుడు తలగ దశ నడుస్తున్నది, కుజుడు బాగులేదు. భుక్తి అంటే అంతర్దశ, లేదంటే బుధుడు తలగ అంతర్దశ నడుస్తున్నది, బుధుడు పొజిషన్ బాగోలేదు, బుధుడు చెలగొడుతున్నాడు, అప్పుడు కూడా లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే దేశ కాల పాత్ర అంటారు కదా. సో ఇక్కడ టైం అన్నమాట. ఆ టైం అన్నది సపోర్ట్ చేయాలి. ఎస్ట్రాలజీలోని మ్యారేజ్ కాదు, మనం ఎటువంటి ఈవెంట్స్ గురించి చూసినా దానికి రెస్పెక్టివ్ టైము సపోర్ట్ చేయాలి. అంటే దశ అంతర్దశ జాతకుడిది సపోర్ట్ చేస్తేనే ఆ ఈవెంట్స్ జరుగుతాయి, లేకపోతే జరగదు అది. సో అందుకు ఏంటంటే మనం ఈ రాశిచక్రం చూసిన తర్వాత, నవాంశ చూసిన తర్వాత జాతకుడు తాలూకా దశ అంతర్దశ చూడాలి. ఒకవేళ దశ కానీ అంతర్దశ కానీ చంద్రుడిదైనా గురువుదైనా శుక్రుడిదైనా అవుతే మాత్రం దీంట్లోని ఇంకొంచెం ప్రెషర్ వస్తుంది, ఇంకొంచెం పాజిటివ్ ఫోర్స్ వస్తుంది, లవ్ మ్యారేజ్ అయిపోతుంది అనేసి. దీంతో పాటు ఒక మంచి ఇన్ డెప్త్ అనాలిసిస్ కానీ ఏ ఈవెంట్ గురించి అయినా ఎస్ట్రాలజీ అంటే గోచార పద్ధతి, గోచారం కూడా మనం తప్పకుండా చూడాలి. అంటే ఏంటంటే ప్రస్తుతం ప్లానెట్స్ తాలూకు పొజిషన్స్ ఏముంటుంది, దాని తాలూకు రోల్ కూడా ఉంటుంది. ఎందుకంటే రాశిచక్రం బాగుంది, నవాంశ కూడా బాగుంది, దశ కూడా నడుస్తుంది, కానీ గోచారం సపోర్ట్ చేయకపోయినా అది అక్కడ ఛాన్సెస్ కాస్త తగ్గిపోతుంది. అందుకు గోచారం కూడా దాని తాలూకా పర్సంటేజ్ కూడా మనం తీసుకోవాలి. గోచార రీత్యా మనకి ఎంత సపోర్ట్ అవుతున్నది అన్నది మనం చూడాలి. అంటే గోచారం కానీ మనకు కావాల్సిన గ్రహాలకి అంటే ఏంటి, చంద్రగ్రహం కానీ శుక్రుడు కానీ గురుడు కానీ సపోర్ట్ చేస్తున్నాయా, లేదంటే గోచార రీత్యా ఈ శుభగ్రహాలు ఉన్నాయి కదా, గురుడు శుక్రుడు వీడు సప్తమ భావం అని కానీ, లేదంటే పంచమ భావం కానీ జాతక చక్రకి, లేదంటే ఏకాదశ భావం కానీ వీటిని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదా అనేది మనం చూడాలి. ఆ విధంగా మనం గోచారం చూడాలి. అయితే ఈ వీడియోస్ అన్నది ఏంటంటే మనకు ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ గురించి, అంతేగాని ఒక వీడియో చూసి మీరు జనరలీ డిసైడ్ 100% చేయలేరు ఏంటంటే లవ్ మ్యారేజ్ అవుతుందా అవ్వదా. ఈ వీడియో ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ గురించి, ఒక ఓవరాల్ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఎగ్జాక్ట్ రిజల్ట్ గురించి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ ఎస్ట్రాలజర్ తోటి మీ జాతకం చూపించుకొని మీరు అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిదని నేను చెప్తాను. సో ఈ విధంగా మనం ఈ వీడియోలోని లవ్ మ్యారేజ్కి కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ మనం డిస్కస్ చేసాము. ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పటికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మీ జాతకం కానీ మీరు చూపించుకుందాం అనుకుంటే పెయిడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు నన్ను కాంటాక్ట్ చేసి మీ జాతకం చూపించుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసినందుకు, ఫుల్ చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.